వెల్కమ్ బ్యాక్ టు ఫోర్త్ ఎస్టేట్. భారతావని చరిత్రలో చీకటి అధ్యాయం ఎమర్జెన్సీ నేటికి 40 ఏళ్ళు అయిన సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉన్నాం. సో మనతో గెస్ట్లు కూడా ఉన్నారు, పుత్తూరు వెంకటేశ్వరరావు గారు, సత్యప్రసాద్ గారు, రామచంద్రమూర్తి గారు. సో మాట్లాడుతున్నాం సార్, ఎమర్జెన్సీ అప్పట్లో ఉన్నవాళ్ళు, ఎమర్జెన్సీ బాధితులు కూడా తర్వాత కాలంలో, అనతి కాలంలో వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత లేకపోతే తర్వాత కూడా అదే పోకడిని అవలంబించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో అప్పుడు నియంతగా వ్యవహరించిన ఇందిరాగాంధీ, ఆమె పక్కనున్న అనునీయులు వాళ్ళు ఉంటే ఇప్పుడు అన్ని పార్టీల్లో ఉన్నారని చెప్తున్నారు. సో ఎమర్జెన్సీకి ఈ మధ్య కాలంలో అద్వానీ గారు చెప్తున్నారు అదే దిశగా పయనిస్తుంది అని చెప్పి, నిజంగా అంత తేలికంటారా ఇప్పుడు? అది మాట్లాడుకునే ముందు మీరు రామచంద్రమూర్తి గారు మెన్షన్ చేశారు కదా సార్, ఇప్పుడు పత్రికలు ఇండియన్ ఎక్స్ప్రెస్ గురించి. సార్ నేను కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్లో పనిచేసిన ప్రభకి పనిచేశానండి. అది 70 ఏళ్ళు పోస్ట్ ఎమర్జెన్సీ పీరియడ్. అప్పట్లో మాకు కూడా మాతోటే స్వయంగా చెప్పేవాడు గోయంక గారు, ఏమికి వారు భయపడతారు, ఎవరికే భయపడం మేము, పోతే పోతుంది, ఏమవుతుంది. నేను లోటా లంగోటితో వచ్చాను ఈ వృత్తిలోకి, బిజినెస్లోకి. నా లోటా లంగోటే ఉండనే ఉన్నాయి, వెళ్ళిపోతాను, ఏముంది దాంట్లో, తీసేసుకోనండి ప్రాపర్టీ మొత్తం తీసేసుకోనండి, ఏమవుతుంది అని అనేవాడు. తర్వాత కూడా చాలాసార్లు రిపీట్ చేశాడు ఆయన. అంత ధైర్యంగా ఒక స్టాండ్ తీసుకున్నటువంటి కీర్తి ఇండియన్ ఎక్స్ప్రెస్కి, గ్రూప్ ఆఫ్ న్యూస్ పేపర్స్కి, ముఖ్యంగా గోయంకాకి దక్కుతుంది. అట్లాగే మిగతా న్యూస్ పేపర్స్ కూడా, చాలా న్యూస్ పేపర్స్ నేషనల్ న్యూస్ ప్రెస్లో బ్లాంక్ వదిలిపెట్టిన ఎడిటోరియల్ కాలమ్స్, అందుట్లో ఏం సందేహం లేదు. అట్లా అప్పుడు అదే కాలంలో ఇందిరాగాంధీ గారి ఫేవర్ కోసం ప్రయత్నం చేసినటువంటి మనుషులు కూడా మా జర్నలిస్టులో ఉన్నారు, లేకపోలేదు. కానీ బై అండ్ లార్జ్ అందరూ కూడా దీన్ని అపోజ్ చేశారండి. ఏమిటి ఇంత డ్రాకోనియన్ మెషర్స్ అని బాధపడ్డారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు పత్రికల మీద పెద్దగా ఏమి, కానీ సెన్సారింగ్ ఉండేది. బికాస్ ఇట్స్ కాంగ్రెస్ గవర్నమెంట్. బికాజ్ నాట్ ఓన్లీ దట్ ఇట్ ఇస్ కాంగ్రెస్ గవర్నమెంట్ అని కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ అయిన పత్రికలు కాంగ్రెస్ పత్రికలు కావు కదా. కానీ దాంట్లో కలెక్టర్ పేపర్లు తెప్పించడం, ప్రింట్కి వెళ్ళే ముందు తెప్పించడం, చూడటం, ఆయనో లేకపోతే ఆయన తాలూకు మనుషులు ఎవరున్నో చూసి పర్వాలేదు ఓకే అంటాము, లేకపోతే ఇది తీసేయండి, ఇది తహసీల్దార్ మీద విమర్శ ఉంది, లేకపోతే కలెక్టర్ విమర్శ ఉంది, మరి తీసేయండి అంటే తీసేయాల్సిందే. అట్లా చేశారు. అంటే అవి కూడా చాలా తక్కువ. అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లకు అధికారం ఇచ్చారు, మరి చూశారు. సో అట్లా పత్రికల మీద ఆంక్షలు ఉండేవి. కానీ దానివల్ల పత్రికలు రాకపోవడం కానీ వాటిని నిషేధించడం లాంటివి కానీ ఏమి జరగలేదు. సో ఇది అప్పటి పత్రికల పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టారు అంటూ ఉంటారు, వ్యతిరేకంగా రాసిన వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టారని కూడా అంటూ ఉంటారు. అది ఎంతవరకు ఉన్నాయి, అటువంటి సందర్భాలు ఉన్నాయి. వ్యతిరేకంగా రాస్తారు అనుకున్న వాళ్ళని కూడా పెట్టారు, అనుమానం వచ్చిన వాళ్ళు. అట్లా ఈ ఊళ్ళో నా జైలు అనుభవాలని రాసినటువంటి వారు ఉన్నారు. మల్లాది రామ్మూర్తి గారిని ఒక ఆయన రాశారు, పుస్తకం రాశారు, తన జైలు అనుభవాలు ఎమర్జెన్సీలో. ఆయన బిట్టర్గా క్రిటిసైజ్ చేశాడు. సోషలిస్ట్ ఆయన. లోహియా ఇట్స్ అందరూ కూడా లోహియా వర్గం వాళ్ళు చాలామంది అప్పట్లో జైలు పోయిన వాళ్ళు కానీ, బాధపడ్డ వాళ్ళు కానీ ఆ వర్గంలోనే ఎక్కువ అండి. తర్వాత జయప్రకాష్ నారాయణ గారి శిష్యులు కొంతమంది ఉన్నారు దానికి. అంతకంటే ఎక్కువగా వారు చెప్పిన లోహియా ఇట్స్ చాలామంది కాంగ్రెస్లో కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ది యంగ్ టర్క్స్, కృష్ణకాంత్, మోహన్ ధారియా, రామ్ధన్, చంద్రశేఖర్, వీళ్ళు నలుగురు యంగ్ టర్క్స్. వీళ్ళు అపోజ్ చేశారు. వాళ్ళ గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళు కూడా. మోహన్ ధారియా వాజ్ ఏ మినిస్టర్ ఇన్ ది క్యాబినెట్. అయినా కూడా తర్వాత అతను పోయింది అనుకోండి, తీశారు, వెళ్ళిపోయాడు, వేరే పార్టీలోకి వెళ్ళిపోయాడు. జనతా పార్టీలోకి వచ్చి ఆయన అక్కడ మళ్ళీ దాంట్లో మినిస్టర్ అయినాడు. సో అప్పుడు కాంగ్రెస్లో కూడా కన్సిడరబుల్ సెక్షన్ ఉండేవాడు. అది ఎప్పటిదాకా అనేటువంటిది ఒక్కొక్క స్టేట్లో ఒక్కో రకంగా ఉందండి, అన్ని చోట్ల ఒక రకంగా లేదు, యూనిఫామ్గా లేదు సార్. 1976లో గౌహతి కాంగ్రెస్ మహాసభ జరిగింది. అప్పటికి పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. అప్పుడు నేను పనిచేస్తున్న న్యూస్ పేపర్కి ఎడిటర్గా ఉన్నా కూడా కవర్ చేయడానికి వెళ్ళాను నేను. ఈ ఎమర్జెన్సీ ఉంది కనుక ఎట్లా ఉంటుంది ట్రెండ్ చూద్దామని గౌహతి కాంగ్రెస్ సభల్లో నేను చూశాను. అప్పటికి ఆమెను పొగిడేటువంటి వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. సంజయ్ గాంధీని పొగిడే వాళ్ళు కూడా లెక్కలేదు. నిజానికి ఇందిరాగాంధీ అంది, హీ స్టోల్ ది షో అంది.
పార్టీ మీటింగ్ అయితే అయిపోయేటప్పటికి సెషన్ అయిపోయిన తర్వాత కీర్తనతో ఎంత బ్రహ్మాండంగా మా అబ్బాయి చేశాడు. అంటే ఎలక్షన్ పెట్టినా గెలుస్తా ఉన్న ధీమా రావడానికి కారణం అదే. దట్స్ రైట్. అంటే ఏమిటి, ఈ దేశంలో మనకు వ్యతిరేకత పెద్దగా లేదు అనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ నాయకులు పార్టీ నాయకత్వాన్ని కలిగించారు. అయితే కొద్దిమంది అందరూ ఒకే రకంగా ఉంటారు కదా. ఉదాహరణకి ఇక్కడ మన పివి నరసింహరావు గారు, విబి రాజు గారు లాంటి వాళ్ళు ఎవరు కూడా సంజయ్ గాంధీని పొగడలేదు. ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా అని బారుగా మాట్లాడుతుంటే కూడా వీళ్ళు ముఖాలు తిప్పుకున్నారు తప్పితే, బికాజ్ ఐ వాజ్ ప్రెజెంట్ దేర్, వాళ్ళేమి అట్లాంటి ప్రశంసలు చేయలేదు. అట్లా ఉండేది అప్పుడు పరిస్థితులు. కాంగ్రెస్ పార్టీలో క్రమంగా ఆమె చెప్పింది చేయటమే మనకు కర్తవ్యం అనుకునేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ వచ్చింది. కొందరు మాత్రం అవతలికి వెళ్ళిపోయారు. ఇది అప్పటి పరిస్థితి. సార్ సత్యప్రసాద్ గారు, న్యాయ వ్యవస్థ, లీగల్ సిస్టమ్, దీని రోల్ ఏమై ఉంటుంది సార్ ఎమర్జెన్సీలో? అప్పుడు ఎలా ఉండింది? ఎమర్జెన్సీలో న్యాయ వ్యవస్థ ఫెయిల్ అయింది మొత్తం కంప్లీట్గా. ఇట్ సరెండర్ ఇట్ సెల్ఫ్ టు ది గవర్నమెంట్ అండ్ విషెస్ ఆఫ్ ది ఇందిరాగాంధీ. ఇండిపెండెంట్ రోల్ చేయాలి. ఎందుకంటే తనంతట తానే పరిధి కోర్టే విధించుకుంది. ఎమర్జెన్సీని సపోర్ట్ చేయటం, అరెస్టులను సపోర్ట్ చేయటం, మెజారిటీ మైనారిటీ. ఇన్ఫ్యాక్ట్ ఆ పీరియడ్లో వచ్చిన తీర్పుల వల్ల ఒక ఆయనకి అనుకోకుండా ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయిపోయాడు. ఖన్నా లాంటి వాళ్ళకి ఏఎన్ రే అండ్ ఖన్నా లాంటి వాళ్ళు దే రిసీవ్డ్ ది సెట్ బ్యాక్. అయితే కోర్టులు దే డిడ్ నాట్ డిశ్చార్జ్ ది ఫంక్షన్స్ యాజ్ డిమాండెడ్ ఆన్ దట్ డే. ఇంకొక విషయం ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఫెయిల్యూర్ ఆఫ్ ది డెమోక్రసీ అని అనలేం. కానీ డెమోక్రాటిక్ ఫోర్సెస్ అన్ని బలవంతంగా అణిచివేయబడ్డాయి. డిక్టేటర్షిప్. సో దేర్ ఫోర్ నోబడీ ఈజ్ దేర్ టు సపోర్ట్ ది లీగల్ సిస్టమ్ ఆల్సో. వాళ్ళు కూడా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు క్రైసిస్ వచ్చినప్పుడు నిలబడాలి అంటే ఒక్కడు నిలబడలేడు. దానికి తగిన సపోర్ట్ కూడా ఉండాలి. ఉన్నారు, మహామహులు ఉన్నారు. మన చిన్నపరెడ్డి గారు అప్పుడు ఆ టైంలో ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్ళి గుజరాత్లోనే ఎక్కడో పోస్ట్ చేశారు. ఎమర్జెన్సీ తర్వాత మళ్ళీ ఆయన వెనక్కి వచ్చారు. ఇవన్నీ. కానీ ఒక్కటి నా ఎక్స్పీరియన్స్ ఒకటి మన వెంకటేశ్వర గారు చెప్పిన దానికి నేను ఐ వాంట్ టు యాడ్ సంథింగ్. నేను ఆ రోజున ఎమర్జెన్సీ డిక్లేర్ అయ్యే రోజుకి నేను ఇంటర్మీడియట్లో ఎంటర్ అయ్యాను. చాలా నాకు పొలిటికల్ సిచ్యువేషన్ నాకు ఏం తెలియదు. మా ఫాదర్ తీసుకెళ్ళి స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి చెప్పి మా అబ్బాయి మీతో ఉంటాడు, మీతో పనిచేస్తాడని ఎస్ఎఫ్ఐలో. అప్పుడు మొదలైంది నాకు అసలు. అది ఎమర్జెన్సీ పీరియడ్ అండి. బిలీవ్ ఎమర్జెన్సీ పీరియడ్లో జరిగినంత ట్రైనింగ్, రెగ్యులర్ ట్రైనింగ్ లెఫ్టిస్ట్ పార్టీస్లో, ముఖ్యంగా సిపిఎంలో ఇంకెప్పుడు జరగలేదు. అప్పుడు పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పటికీ నాయకులు కానీ ఎక్కడో చోట పనిచేస్తున్నారు. వాళ్ళ ఫౌండేషన్స్ అవి ఎమర్జెన్సీ పీరియడ్. నేను కూడా పనిచేశాను. ఓకే. సో ఏ రంగంలో అయినా ఆ సమయంలో వచ్చిన వాళ్ళు ఇప్పుడు బాగా చాలా. ఎందుకంటే మేము రహస్య పత్రికలు ఇప్పుడు తుర్క్మెన్ గేటు ఉదంతం ఢిల్లీని బ్యూటిఫై చేయడం కోసం సంజయ్ గాంధీ ఆధ్వర్యంలో మొత్తం కూల్చేశారు. మసీదులు కానీ దేవాలయాలు కానీ పత్రికలో రాలేదు. రెగ్యులర్ పత్రికలో సెన్సార్ ఉంది. మేము రహస్య పత్రికలు పంచాం. ఎమర్జెన్సీ ప్రతిదీ ఒక ఇన్స్పిరేషన్. అప్పుడు కుటుంబ నియంత్రణ కూడా బలవంతంగా అవన్నీ కూడా రహస్య పత్రికలు సర్క్యులేట్ చేయడం, ప్రజలకు తెలియజేయటం అదొక పెద్ద బాధ్యత. మొత్తానికి లీగల్ సిస్టమ్ అయితే ఫెయిల్ అయిందని చెప్తారు. ఇదే విషయం గురించి మాట్లాడడానికి రవిచంద్ర గారు, సీనియర్ న్యాయవాది, మనకి ఫోన్ లైన్లో ఉన్నారు. ఒకసారి మాట్లాడదామండి. రవిచంద్ర గారు నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. ఎమర్జెన్సీ అట్ 40 అనే అంశం మీద చర్చిస్తున్నామండి. చెప్పినట్లు సార్, ఐ థింక్ ఎమర్జెన్సీలో స్టార్ట్ అయ్యి ఎన్నోసార్లు మన సిస్టంలో, వ్యవస్థలో, జ్యుడిషియరీని నమ్ముకుని వచ్చినప్పుడు ఎక్కడో ఒక సీరియస్ వీక్నెస్ కనిపిస్తోంది మన జ్యుడిషియల్ సిస్టంలో. హేబియస్ కార్పస్ రిట్ పిటిషన్ సుప్రీం కోర్ట్ కొట్టేయడం, ఇట్ వాజ్ అ వెరీ వెరీ డార్క్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ అవర్ కంట్రీ. ఒక విధంగా చూస్తే జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ వల్లనే ఎమర్జెన్సీ వచ్చింది అని చెప్పొచ్చు. జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా జడ్జ్మెంట్ అలహాబాద్ హైకోర్టులో మిసెస్ గాంధీకి వ్యతిరేకంగా ఆ రోజులో ఎలక్షన్ పిటిషన్ తర్వాత ఎమర్జెన్సీ వచ్చింది. కానీ అదే స్విఫ్ట్నెస్ అండ్ స్ట్రెంగ్త్ ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత మన జ్యుడిషియరీ చూపెట్టలేదు. మీడియా గురించి మాట్లాడుతూ ఎల్కే అద్వానీ గారు అన్నారు, దే వర్ ఆస్క్డ్ టు బెండ్, దే క్రాల్డ్ అన్నారు. ఐ థింక్ ఇట్ ఇస్ ట్రూ ఈవెన్ అబౌట్ ద జ్యుడిషియరీ. ఓకే. And judicial
మన మీడియా సిస్టమ్ గురించి కూడా నేను ఐ డోంట్ రియల్లీ అగ్రీ దట్ ఆంధ్రప్రదేశ్ లో బాగానే ఉండింది అనేది నేను పెద్దగా ఒప్పుకోను. ఎందుకంటే ఏ రోజు నా న్యూస్ పేపర్ నేను తీసుకుపోయి ఎగ్జిక్యూటివ్ ముందు పెట్టి నువ్వు ఇది నాకు ఇంత సరిగ్గా ఉంటే నేను పబ్లిక్ చేస్తాను అంటున్నాను, ఆ రోజు ద వెరీ ఐడియా ఆఫ్ మీడియా ఇస్ గాన్. సెమినార్ అనే మ్యాగజైన్ ఆ 11 months 2 months రానేలేదు. ఇండియన్ ఎక్స్ప్రెస్ గురించి అఫ్ కోర్స్ మనకు చాలా తెలుసు వాళ్ళు ఏం చేశారు. సార్ హిస్టారిక్ గా ఒక న్యూస్ పేపర్ ఫైట్ చేసి ఆంధ్రప్రదేశ్ లో ఆ పీరియడ్ లో నాకు గుర్తులేదు. మేమంతా అప్పుడు కాలేజ్ లో అప్పుడే నా గ్రాడ్యుయేషన్ అయితున్న రోజులు ఇది. Millet movement was quite popular among the student group in Mane University. Okay. But the judicial system failed us. రైట్ సార్. సో ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉండే జాతీయవాదులే కానివ్వండి, సిపిఎం నేతలే కానివ్వండి, విప్లవకారులు మొత్తం అందరూ కలిసికట్టుగా పోరాటం చేసి మొత్తానికి ప్రజాస్వామ్యం గెలిచింది అనిపించుకున్నారు ఎమర్జెన్సీ తొలగించిన తర్వాత. కానీ 3 ఏళ్లలో అనూహ్యంగా మళ్ళీ ఇందిరాగాంధీ ప్రభుత్వమే వచ్చింది. ఏ విధంగా చూడాలి సార్? అంటే అప్పుడు జనతా పార్టీ వాళ్ళ ఫెయిల్యూర్ అనొచ్చా? ఏర్పడింది అనుమానం ఏముంది దాంట్లో. దానివల్ల ఫెయిల్యూరే. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్ రిజిడిటీ వల్ల, ఆయన అకామిడేటివ్ స్పిరిట్ లేకపోవటం వల్ల, అందరినీ కలుపుకొని పోకపోవటం వల్ల ఒక కారణం. పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. అంటే ప్రతివాడు ప్రధాని కాదగ్గ నాయకుడు ఒక మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, జగ్జీవన్ రామ్, ఇటువంటి పెద్ద నాయకుల మధ్య సమన్వయం కూడా కుదరకపోవటం వల్ల, ఈగో క్లాష్ అవ్వటం వల్ల కూడా అది కారణమైంది. అది ప్రజల్లో చాలా త్వరితంగా ఈ గవర్నమెంట్ మీద విశ్వాసం పోవటం. ఇందిరాగాంధీ అరెస్ట్ చేయించటం, తిహార్ జైలు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయటం, అప్పుడు ఆవిడ మధ్యలో ఆగటం, ఒక మోరీ మీద కూర్చోవటం, సానుభూతి. అప్పుడు పివి నరసింహారావు గారు వాళ్ళందరూ ప్రెస్ని పిలవటం, ఫోన్ చేస్తే వాళ్ళు ప్రెస్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏమన్నా మనిషిని పంపించి ప్రెస్ వాళ్ళని తీసుకురావటం, సానుభూతి కోసం. అది అట్లాంటి దృశ్యాలు చాలా హెల్ప్ చేస్తారు. చాలా ఉన్నాయి. మీ అనుభవాలు పంచుకోవాలి సార్. మనకి తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రులు నాయన నరసింహారెడ్డి గారు ఫోన్లో ఆయన జైల్లో ఉన్నారు, మీరు మాట్లాడచ్చు. ఆయన జైల్లో ఉన్నారు. ఆయన 18 నెలల పాటు ఆయన జైల్లో ఉన్నారు. మన ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారండి. నమస్తే అండి నాయన నరసింహారెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం. రామచంద్రమూర్తి గారు కూడా ఉన్నారు ఇక్కడ, మీరు మాట్లాడచ్చు సార్. నరసింహారెడ్డి గారు, మీరు అప్పుడు ఎమర్జెన్సీలో మీరు జైలుకి వెళ్ళారు. మీతో పాటు ఇంకెవరెవరు వెళ్ళారు? మీరు అప్పుడు సోషలిస్ట్ నాయకుడిగా ఉండేవారు. మీతో పాటు ఎంతమంది జైల్లో ఉన్నారు? ఎంతకాలం ఉన్నారు? అప్పుడు అనుభవాలు చెప్తారా? మేము 18 ఏళ్ళు ఉన్నాం జైల్లో. మీరు కాక ఇంకెవరెవరు ఉన్నారు? నా ఎమ్మడి మా సోషలిస్ట్ పార్టీ శీతల్ సింగ్ లష్కరే ఉన్నాడు, తర్వాత కేశవరావు జాదవ్ ఉన్నాడు, ఇంకా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు, నక్సలైట్స్ ఉన్నారు, వరవరరావు, వీళ్ళందరూ కూడా మా ఎమ్మడే జైల్లో ఉన్నారు. పత్తిపాటి వెంకటేశ్వర్లు, తర్వాత చెరబండ రాజు, వీళ్ళంతా ఉన్నారు. అప్పుడు మేము 3 గ్రూపులు ఉండే, ఆర్ఎస్ఎస్ గ్రూపు, నక్సలైట్లు, మేము సోషలిస్టులు. మీరు ఎక్కడ ముషిరాబాద్లో ఉన్నారా, వరంగల్లో ఉన్నారా? నేను చర్చలగూడ జైలు. చర్చలగూడ, ఓకే. చర్చలగూడలో ఉన్నాం. మమ్మల్ని చర్చలగూడ ఉంచారు. తర్వాత మాకు మేము ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేస్తే కొండయ్య చౌదరి గారు జడ్జి ఉన్నప్పుడు అందరిని వదిలిపెట్టిండ్రు. సెంట్రల్ గవర్నమెంట్ కు మమ్మల్ని అరెస్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కు రిపోర్ట్ ఇవ్వలే. ఆ ప్లీ మీద మమ్మల్ని అందరిని విడిచిపెట్టేశారు. మేము హైకోర్టులో ఉన్నాము. వెంగళరావు గారు ముఖ్యమంత్రి, ఆయన తిరుపతి పోయిండు, రాలేదు. ఆయన కొరకు చూసి సాయంత్రం దాకా మమ్మల్ని అందరినీ ఆపిర్రు హైకోర్టులోనే. సాయంత్రం వదిలిపెట్టిర్రు. మళ్ళా మేము చెప్పినాము మళ్ళీ అందరు ఇళ్లలో వండుకోవద్దంటే అందరు పోయి ఇళ్లలో వండుకున్నారు. మళ్ళీ రాత్రి రౌండప్ చేసి మళ్ళీ అందరూ తీసుకుపోయి మళ్ళీ పెట్టేసి లోపల. హలో చెప్పండి, వింటున్నాను నరసింహారెడ్డి గారు. నేను ఒక్కడిని మాత్రం మా ఫ్రెండ్ ఇంట్లో వండుకుని నేను దొరకలేదు. నేను అప్పుడు అక్కడి నుంచి అండర్ గ్రౌండ్ లో ఉండి నేను గుజరాత్ పోయినుంటి, అహ్మదాబాద్. అది బరోడాలో మా మీటింగ్ ఉంటే సోషలిస్ట్ అది. కర్పూర్ ఠాకూర్ వాళ్ళంతా, జార్జ్ ఫెర్నాండిస్, మేమందరం కూడా మీటింగ్ పెట్టాం. బరోడా డైనమైట్ కేసు పెట్టింది ఆయన మీద. అప్పుడు ఈ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా రైళ్లు పడగొట్టాలా, ఇవన్నీ చేయాలా, అన్ని డిస్టర్బెన్స్ చేయాలని చెప్పి నిర్ణయాలు తీసుకున్నారు. మేము ఆడి నుంచి ఇక్కడికి వచ్చాక
నేను ఒకనాడు పత్తరగట్టు మీద పోతుంటే మూడో నాడే నన్ను మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకుపోయి మళ్ళీ తీసుకుపోయి లోపల పెట్టారు. మొత్తానికి దొరికారు సార్ మీరు. నేను దొరికినా మళ్ళీ సార్ ఈ విధంగా చాలా మా ఎమ్మడి చాలా మంది ఉండ్రి. ఒక పత్రికా విలేకరు ఉండే పృథ్వీరాజ్ అని, పృథ్వీరాజ్ తండ్రి, ఆయన కల్వకుర్తి. ఆయన ఇందిరాగాంధీ ఇక కోర్టు ఓడిపోతే ఈయన ఊరేగింపు తీసిండు. ఆయనను కూడా తీసుకొచ్చి ఎమర్జెన్సీలో జైల్లో పెట్టింది బాబు. ఆయన మేమందరం కూడా ఇట్లా 18 ఏళ్ళు ఉన్నాం. రమణి అని ఒక స్టూడెంట్ లీడర్ ఉండే, ఆయన RSU. అట్లా చాలా మంది, ఒక 20-30 మంది ఉన్నాం అప్పుడు. ఓకే. అప్పుడు చాలా నిర్బంధం ఉండే. మేము మాట్లాడడానికి కూడా మా ఎమ్మడి ఎస్పీ వాళ్ళు పక్కకే కూర్చున్నారు. మా ఫ్యామిలీ వస్తే కూడా మా ఇంటర్వ్యూలు అన్నీ వినేది వాళ్ళు, మా లెటర్ సెన్సార్ చేసేది. చాలా విపరీతమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఆ మధ్యన ఒక రూమర్ వచ్చింది, జైల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ అందరినీ ఫినిష్ చేయాలని చూస్తుందని చెప్పేది. ఇక అందరూ దిగ్బంధి అయిపోయారు. అరే వీళ్ళందరినీ ఫినిష్ చేసేస్తారు, ఇక మళ్ళీ ఒక 10-20 ఏళ్ళు మళ్ళీ ఎవడు ఎదురు లేకుండా రాజకీయాలు నడిపిస్తుందని కాంగ్రెస్ వాళ్ళకి వచ్చింది ఆలోచన. కానీ జరగలేదు. దురదృష్టవశాత్తు అటువంటి ఆలోచనలు వచ్చినాయి, జరగలేదు. మళ్ళీ ఎమర్జెన్సీ పోయింది, మమ్మల్ని అందరిని వదిలిపెట్టారు. పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి, నరసింహారెడ్డి గారు, జనతా గవర్నమెంట్ వచ్చింది. నరసింహారెడ్డి గారు, స్వాతంత్రానికి ముందు గాంధీ లాంటి పెద్దలు వాళ్ళు జైల్లో ఉండి కూడా ఉద్యమాలను నడిపించిన చరిత్ర ఉంది. మీరు అప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఫీల్ అయ్యారు? మీరు చెప్తున్నట్టు జైల్లో ఉన్న వాళ్ళందరినీ ఫినిష్ చేద్దాం అన్న వార్తలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉండింది మీ అనుభవాలు? మేము ఏం చేస్తే జరగని, మేమేం చేసేది ఉంది. మేము లోపల ఉన్నాం, మేమేం చేయలేం కదా సార్. అది బయటనైతే ఎజిటేషన్ అయితే నడిచింది. అయినా కానీ కొన్ని దగ్గరలో హైదరాబాద్ లో ధర్నాలు జరిగినాయి. మన గౌలిగూడ బస్ స్టాండ్ దగ్గర జరిగింది, కోటి దగ్గర జరిగింది, కొన్ని దగ్గర నిరసనలు చేశారు. మొత్తం మీద చాలా తీవ్రమైన నిర్బంధంతో ఎమర్జెన్సీ నడిచింది. మేమంతా ఇబ్బందులలో వచ్చాం. మాకు పేరోల్ కూడా దొరకడం చాలా కష్టమయ్యేది. మొత్తానికి ప్రజాస్వామ్యం గెలిచింది, మీరు బయటపడ్డారు. ఇవాళ మేమందరం అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నారు. చాలా సంతోషం సార్, మీరు ఫోన్ లైన్లోకి వచ్చి మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా అంత నిర్బంధం అస్సలు లేదని కాదు, అంతా ఇక్కడంతా హ్యాపీగా ఉండాలని కాదు. ఇక్కడ నిర్బంధం ఉంది. ఇక్కడ మన వెంకయ్యనాయుడు గారు, శివాజీ గారు అట్లాంటి వాళ్ళు కూడా చాలామంది జైల్లో ఉన్నారు. కానీ నార్త్ ఇండియాలో ఉన్నంత నిర్బంధం ఇక్కడ లేదు, అంత తీవ్రత లేదు. ఇలాంటి పెద్దలందరూ జైల్లో ఉన్నప్పుడు అంటే బయట సమాజంలో పోరాడాల్సిన వాళ్ళు కవులే కానీ, రచయితలే కానివ్వండి, వార్తాపత్రికలే కానివ్వండి, వీళ్ళ రోల్ చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. కానీ వాళ్ళ మీద కూడా ఆంక్షలు ఉన్న పరిస్థితి. సో ఏ విధమైన పోరాటం మీరు సాగించారు? మీరు వెంకటరావు గారు కొన్ని పాలసీస్ పెట్టుకున్నారండి. పౌర హక్కులు ఇటువంటి వాళ్ళు అంటే ఏ పౌర హక్కులు అని చెప్పేసి వాళ్ళు లోపల వేసేయమనేవాళ్ళు. అట్లా మీరు చెప్పిన కొన్ని పేర్లు ఆ రకంగా వాళ్ళందరూ లోపల ఉండిపోయారు. ఉద్యమంగా ఏమీ వ్యతిరేకంగా ఏం జరగలేదు. కేవలం వాళ్ళ వల్ల ప్రమాదం ఉంటుంది అనుకున్న వాళ్ళని లోపల వేసారు. ఉద్యమం ఎక్కడుంది? ఇంకా ఉద్యమం చేసి జైలు పోయి అట్లాంటిది ఏమీ లేదు. సో అనుమానం వచ్చిన వాళ్ళని లోపల వేసేయటం. తర్వాత పత్రికల విషయానికి వస్తే చాలా పత్రికలు ప్రభుత్వం ఆశించిన దానికంటే ఎక్కువ జాగ్రత్తగా వ్యవహరించారు. అందుకే అది ఇందాక అద్వానీ గారు అని చెప్పారు కదా, రాజ్కోట్ బండి ప్రిఫర్ టు కరాలని రవిచంద్ర గారు అన్నారు. కనుక ఇంకా ఆ పరిస్థితి ఇక్కడ ఇంకా వేరే ఇబ్బందికరమైన పరిస్థితులు గవర్నమెంట్కి రాలేదు. ఇప్పుడు వారు చెప్పారు కొంతమందిని లోపల వేయటం లాంటిది. కానీ మనం ఒకటి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మీరు 1971 ఎన్నికల్ని, 77 ఎన్నికల్ని, 1980 ఎన్నికల్ని ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే 1971 ఎన్నికల్లో వచ్చినటువంటి మెజారిటీ కంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఎమర్జెన్సీ, పోస్ట్ ఎమర్జెన్సీ ఎలక్షన్ ఇది. ఆ పరిస్థితిని ఏ విధంగా అర్థం చేసుకోవాలండి? నేను అందుకే చెప్తున్నాను. నేను ఉద్యమం చేస్తే వచ్చినటువంటి ఇది కాదు. ఇక్కడ పరిస్థితులు వేరు. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా పరిస్థితి వేరు. వించకి అవతల ఉన్నటువంటి పరిస్థితి వేరండి. అక్కడ చాలా జరిగాయి. ప్రత్యక్షంగా
అనుభవించినటువంటి వాళ్ళందరూ కూడా పోవాల్సిందే ఈ గవర్నమెంట్ అని చెప్పి కచ్చే కొద్దీ వేశారు ఓట్లు వ్యతిరేకంగా. ఇక్కడ వచ్చిన వాళ్ళు కాదు. ఇంకొకటి కూడా అండి, ఇందాక వారు చెప్పారు చూడండి రామచంద్రమూర్తి గారు, వాళ్ళ ఫెయిల్యూర్ అన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఏం చెప్పింది? అరాచకం ప్రబలుతున్నది, ఈ అరాచకాన్ని అణచాలంటే ఇంక వేరే మార్గం లేదు అనే భావన కలిగించారు. ఇవే మాటలు కావు. కానీ ఆ అరాచకం వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా కనిపించింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యవహరించవలసినటువంటి పద్ధతి ఇట్లా కాదు అనే భావన వాళ్ళు కలిగించారు. ప్రజలకి అసహ్యం వేసేట్టుగా చేశారు. దక్షిణాది రాష్ట్రాల విషయంలో మళ్ళీ ఒకసారి నేను జ్ఞాపకం చేసుకున్నాను. కర్ణాటకలోను ఆంధ్రప్రదేశ్లోను కాంగ్రెస్ చాలా పదిలంగా ఉంది, ఎక్కువ ఓట్లు వచ్చాయి. సో ఎప్పుడు కాంగ్రెస్ కొంచెం షేకీగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలే ఆదుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి మనకు. ఉన్నాయి. తర్వాత ఇందిరాగాంధీకి బలమంతా ఇక్కడే ఉండిపోయింది దక్షిణాది. తమిళనాడులో డిఎంకేతో పొత్తు పెట్టుకుంది, మంచి సీట్లు, చాలా సీట్లు వచ్చినాయి. కేరళలో సరే ఎప్పటి పరిస్థితులే అక్కడ. పాండిచ్చేరి, ఒరిస్సా కాంగ్రెస్ వచ్చింది బాగానే, గణనీయమైనటువంటి సంఖ్యలో ఓట్లు వచ్చినాయి. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో ఎమర్జెన్సీ దుష్ప్రభావం పెద్దగా లేదు అనేటువంటిది మనం ఇందాక అనుకుంటున్నటువంటి మాట. దాన్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి ఈ విషయం చెప్తాను. ఎమర్జెన్సీ ఆ టైంలో 22 పార్టీలపైన నిషేధం విధించిన ఆ తర్వాత మీరు చెప్పిన ఉత్తరాది రాష్ట్రాల పరిస్థితి వేరు. రైట్, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. 4th Estate లో మళ్ళీ తిరిగి వద్దాం, చర్చిద్దాం. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.